హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవీస్ వంటలు. నేను మీ పావని. ఈరోజు మనం హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అయిన తోటకూర ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఎన్నో మినరల్స్ తోటకూరలో లభిస్తాయి. ఇలాంటి హెల్తీ బెనిఫిట్స్ ఉన్న తోటకూర ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ఉప్మా రవ్వ 1 కప్పు, తోటకూర 1 కప్పు, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ 1, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు 4, చిన్నగా కట్ చేసుకున్న టమాటో 1, కరివేపాకు కొద్దిగా, సాల్ట్ తగినంత, జీడిపప్పు పలుకులు కొన్ని, పోపు గింజలు కొన్ని, ఆయిల్ 3 టీ స్పూన్స్, కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఏమిటో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టమాటో ముక్కల్ని వేసి బాగా కలుపుకొని టమాటో ముక్కలు మగ్గే వరకు 2 మినిట్స్ మూత పెట్టాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని జీడిపప్పు, తోటకూర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తోటకూరలో విటమిన్ ఏ, సి, డి, ఈ, కే, B12, B6 వంటి ఒకే ఆకుకూరలో విటమిన్స్ అన్నీ దొరకడం చాలా అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు విటమిన్స్ అన్నీ లభిస్తాయి. తోటకూర బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఎసురు ఉడికే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మూత తీసి ఉప్మా రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి. అంతే అండి, హెల్తీ అండ్ టేస్టీ అయిన తోటకూర ఉప్మా రెడీ. తోటకూరలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తినవచ్చు. ఇన్ని హెల్తీ బెనిఫిట్స్ ఉన్న ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.